వాసవి టెర్రాగోల్డ్ విజయవాడ హైవేలో పెద్దకాపర్తి విలేజ్ దగ్గర మనం వేయడం జరిగింది. మన యొక్క వెంచర్కు ప్రీవియస్ ఏమేమి ఉన్నాయి, విజయవాడ హైవేలోనే ఎందుకు మనం ప్లాట్స్ కొనాలి, విజయవాడ హైవే అంటే మనకు ఎందుకు ప్రాధాన్యత ఉన్నది అనేది ఒక రెండు విషయాలు చెప్పేసి ముగిస్తాను. ఇక్కడి నుంచి మనకు ఎల్బీనగర్ రింగ్ రోడ్ నుంచి మన యొక్క సైటు 60 కిలోమీటర్లు ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ముందుగా మనం ఎల్బీనగర్ నుంచి స్టార్ట్ చేస్తే రామోజీ ఫిలిం సిటీ, హైతనగర్ దాటిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ కొత్తగూడెం దగ్గర లాస్టిక్ పార్కు, అందులో పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక మినిమం ఇప్పటి వరకు అయితే ఒక 20,000 మంది ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు. ఫిష్ మార్కెట్, పూల మార్కెట్, పండ్ల మార్కెట్ కోయడలో పెట్టడం జరిగింది. 600 ఎకరాలు మొత్తం అది. ప్రజెంట్గా అది కూడా ఎస్టాబ్లిషన్ కూడా జరిగింది, వర్క్ కూడా నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మల్కాపురం దగ్గర ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ కూడా ఆల్రెడీ కంపెనీస్ 80% కంప్లీట్ అయినాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే చౌటుప్పల్. దాని తర్వాత మనకు చౌటుప్పల్లో జస్ట్ 300 మీటర్లు RRR అనేది వస్తూ ఉంటుంది. RRRకు మన యొక్క వెంచరు 19 కిలోమీటర్స్ ఉంటుంది, జస్ట్ 15 మినిట్స్ పడుతూ ఉంటుంది. అయితే ఒకప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుంది, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ప్లాట్లు ఎందుకు కొనాలి, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ప్లాట్లు కొనడం అవసరమా అని చాలామంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకు RRR కూడా, ఈ RRR మధ్యన ఔటర్ రింగ్ రోడ్ మధ్యన ఒక అద్భుతమైనటువంటి మెగా సిటీలు కూడా ఏర్పడబోతున్నాయి. దానికి ఫస్ట్ వచ్చేదే మనది RRR దాటిన తర్వాత ఫస్ట్ వచ్చే సైటే మనది ఆరాధ్య ఇన్ఫ్రాలోని మనకు వాసవి టెర్రాగోల్డ్. అందులో 9 ఎకర్స్లో 71 ప్లాట్స్ వచ్చినాయి. ఈ అమూల్యమైన సందేశాన్ని నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.